భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా. విన్నారుగా, పేద పిల్లల మీద ఇంత విషం కక్కిన ఈ పెద్ద మనిషి ఆయన లాంటి వాళ్ళు తినే ఉప్మా గురించి కూడా ఏం చెప్పాడో వినండి. కావాలంటే 2 జీడిపప్పులే, వేరుశనగ గుళ్ళు తుపాకు గుళ్ళు వేస్తారేటండి. అందులో వేరుశనగలు కాదట, జీడిపప్పులు మాత్రమే వేసుకోవాలట. పుష్టిగా పూట పూట ఆయన తినే భోజనంలో ముద్దపప్పు నుండి పెరుగన్నం దాకా ఎందులో ఏమేం నంజుకోవాలో వివరంగా చెప్తున్నాడు. అది కూడా వినండి. గోంగూర పచ్చడి వేసుకుంటే ఎవరన్నా చూస్తుంటే పచ్చిమిరపకాయలు నంచుకోవాలి, ఎవరు చూడకపోతే పచ్చి ఉల్లిపాయలు నంచుకోవాలి. మనలో మన మాట ఎవరికి చెప్పకండి. ఇలాంటి పెద్ద మనిషి మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వ స్కూల్స్లో పిల్లలకి ఇచ్చే గుడ్డు మీద పడి మాత్రం పడేడుస్తున్నాడు. పేదవాళ్ల పట్ల, పేద పిల్లల పట్ల ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. పేదవాళ్ల పట్ల, పేద పిల్లల భోజనం పట్ల అతనికి ఎంత అక్కసుందో ఆయన మాటలతో మనకు అర్థమవుతోంది. ఓ ప్రవచనాల పెద్ద మనిషి, మీకు తెలియదేమో, ఈ రోజుకి దేశంలోని మెజార్టీ పిల్లలు స్కూల్లో వసతులు బాగాలేక, టీచర్లు లేకపోయినా, ఇంటికి స్కూల్ ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వ స్కూల్స్లో చదవటానికి కారణం వాళ్ళ పేదరికమే. ఇంట్లో 3 పూటలా తిండి దొరకని పేదరికం. వాళ్ళకి ఆ ముద్దే పరమాన్నం. అయినా వాళ్ళకి పెట్టే తిండి గురించి మాట్లాడే ఓ పెద్ద మనిషి, మీరు ఉప్మాలోకి వేసుకునే జీడిపప్పులు, ఎవరూ చూడకపోతే నంజుకోమని చెప్పే ఉల్లిపాయలు, పుష్టిగా నంజుకునే గుమ్మడికాయలు, ఒక్కటేమిటి మీరు చెప్పే సర్వం సమస్తం ఇలాంటి పేద పిల్లల తల్లిదండ్రులు పండిస్తేనే మీ కంచంలోకి వస్తున్నాయి. చేతనైతే ప్రవచనాలు మానేసి నెలలో 10 రోజులైనా ఆ కుర్చీలోంచి దిగి ఆ పేద తల్లిదండ్రులతో కలిసి ఎండలో, మట్టిలో, బురదలో పనిచేయండి. ఆ తర్వాత వచ్చి ఆ పేద పిల్లలకి ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో వచ్చి నీతులు చెప్పండి. మీ ప్రవచనాలు వినేందుకు వచ్చే పెద్ద మనుషులందరూ కడుపు నిండిన వాళ్ళు. మీలాగే వాళ్ళకు కూడా ఆకలి విలువ తెలియదేమో. పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఆర్థిక సమస్యల కారణంగా 2017లో 58% ఉన్న డ్రాప్ అవుట్ల శాతం 2023లో 72% చేరిందని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదిక చెబుతోంది. ఈ రోజుకి ప్రభుత్వ స్కూల్స్లో చాలా మార్పులు జరగాలని, ప్రభుత్వం నియమించిన విద్యా కమిషనే విద్యకు బడ్జెట్ను ఇంకా పెంచాలని సూచిస్తోంది. ప్రభుత్వ స్కూల్స్లో చదివించుకోలేక, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టలేక ఆ పేద పిల్లలు, అమ్మా నాన్నలు ఎన్ని అవమానాలు మోస్తున్నారో తెలుసుకోండి. పిల్లలు తినే తిండి మీద, కోడి గుడ్డు మీద పడి ఏడవకండి.